మంతని పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గత 4-5 డేస్ కురుస్తున్న వర్షాల వల్ల మనకు గోదావరి నీటి మట్టం పెరిగింది. దీనివల్ల పైన ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వదిలిపెట్టిన నీళ్లు కూడా 6 లక్షల క్యూసెక్లు విడుదల చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన టౌన్ చుట్టూ ఉన్న యువతట్టు ప్రాంతంలో పబ్లిక్ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఏమన్నా ఇబ్బంది అయితే పాత ఇళ్లలో ఉండేవాళ్ళు కానీ, లేదంటే ఇంకా కింద ఏదన్నా సంబంధించిన ఉన్నవాళ్ళు కానీ ఇళ్లన్నీ కూడా ఖాళీ చేయాలి. అత్యవసరంగా ఏదైనా అవసరం ఉంటే కంపల్సరీ పోలీసును సంప్రదించి పోలీస్ సాయం తీసుకోవాలి. మీరు 100 డయల్ చేస్తే పోలీస్ ఇమ్మీడియట్లీ అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా కూడా ఈ ఈవినింగ్ కల్లా, ఇంకా ఈ నైట్ కల్లా కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముఖ్య గమనిక ఏంటంటే, మనం ఇళ్లలో ఉన్న కరెంటు సంబంధించిన విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈ కరెంట్ షాక్ కానీ జరగడము, తర్వాత మనము పాత గోడలు ఉంటే కూలిపోవడము, మనం తెలియక నైట్ అంతా కూడా ఒకసారి ఫ్లో పెరిగి అవన్నీ మీద పడడం ఇలాంటివి జరుగుతాయి. ఎటువంటి ప్రాంతాలన్నా కూడా కంపల్సరీగా పోలీసు తెలియజేయండి, మా సహాయ సహకారాలు తీసుకోండి. ముఖ్యంగా ఏంటంటే రెవెన్యూ కానీ, తర్వాత మున్సిపల్ సంబంధించిన చైర్మన్ గారు కానీ, మున్సిపల్ సంబంధించిన కమిషనర్ కానీ, నేను సిఐ మంత్రిని కానీ, తర్వాత అందరం ఇక్కడ అవైలబుల్ ఉంటాము.